మా యేసువా, మా దేవా, మా దేవా, మా ప్రభువా, ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడితే మనుషులు జీవిస్తారయ్యా. నా ప్రభువా, నువ్వు మాట్లాడు. అవును తండ్రి, నీ వాక్యము మాలో జీవము కలుగజేస్తుంది. ప్రభువా, కాలము సమీపించి ఉన్నది, నీ రాకడ అతి సమీపముగా కనిపిస్తున్నది. మేమందరం కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాం అయ్యా. యేసుక్రీస్తు ప్రభువా, యేసు రక్షక, నీవు రక్షణ కలుగొచ్చి తండ్రి, నీవు ప్రతి ఒక్క పిల్లవాన్ని మీరు ఆశీర్వదించండి. అవును తండ్రి, చీకటి పారద్రోలండి, నీ వెలుగు ప్రకాశింపచేయము. అవును, నీ దేదీప్యమానమైన వెలుగు ప్రకాశించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమునందు ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. మీరంతా బాగున్నారా? ఆమేన్. అంతా కూడా మాట్లాడుతున్నారు, చక్కగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను ఆమేన్, హల్లెలూయా. నేను మొట్టమొదటిసారికి మీకు మాట్లాడుతున్నటువంటి విషయము ఇంతకు ముందు మాట్లాడాను, మరలా మాట్లాడుతూ ఉన్నాను. ఆమేన్. మీకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, యేసు 2, క్రీస్తు 2. యేసు 1, క్రీస్తు 2, 3. ప్రభువు, ఈ 3 అక్షరాలు కలిపి ఒకే అక్షరం. ఏమిటి? యేసు క్రీస్తు ప్రభు. ప్రభువు. ఈ 3 ఒకటే. ఈ 3 ఆ విషయాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఈ మూడిట్లో ఒకటి అయినా సరే తీయటానికి ప్రయత్నము చేయకుండా యేసు క్రీస్తు ప్రభువు అని మనకి తెలియాలి. ఏం చేయాలండి? యేసు అంటే క్రీస్తు ప్రభు అని మెలకుండా ఉండకూడదు, క్రీస్తు అని మెలకుండా ఉండకూడదు. మూడోది ప్రభు అనేది కూడా మాట్లాడాలి. వాక్యము క్లియర్ గా చెప్తుంది. బాధ ఏముందా దానివల్ల? యేసు ప్రభువు, యేసు క్రీస్తు ప్రభు అంటే తప్పు కాదు. తప్పు కాదు కదా. దాన్ని కొంతవరకు మాత్రమే ప్రకటిస్తాము, ఇంకా సగం వద్దు అని అనుకోవాల్సిన అవసరము లేదు. కంప్లీట్ గా చేయండి. ప్రార్థన చేస్తున్నారు మీరు, గంటల తరబడి మీరు యేసు ప్రభువుని ప్రార్థన చేస్తున్నారు కదా. ఆయనకు ఎవరికి చేస్తాము? యేసుక్రీస్తు ప్రభు చేసినప్పుడు మరి
ఆయన సంపూర్ణమైన పేరుని చెప్పుకెళ్తే అది ఆశీర్వాదము కదా. కాబట్టి ప్రయత్నము చేయండి, ప్రయత్నము చేయవండి. దేవునికి స్తోత్రము. మూడింటిని డివైడ్ చేసి చూసుకోండి. ఒకటి యేసు అనేది, రెండోది క్రీస్తు, మూడోది ప్రభు. ఇటువంటి మూడు వచనాలు కూడా మొట్టమొదట యేసు మత్తయి 1:21 ఒకటో అధ్యాయం 21. నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. ఆమె యొక్క కుమారుని కనును, ఆమె కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక, వాళ్ళ పాపముల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక, ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు నామమున చెప్పలేదు. మూడు భాగాలుగా మనము చూస్తున్నాం. ఇక్కడ ఏమన్నారు? యేసు అని పేరు పెట్టబడ్డాడు. కాబట్టి అట్లనే లూకా సువార్త 1:31. లూకా సువార్త 1:31. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయనకు ఏం పేరు? యేసు అను పేరు యేసు అని పేరు పెడతాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట పార్ట్ యేసు అంటే యేసు అను పేరు పెట్టబడింది. ఆమేన్. హల్లెలూయా. 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 ఈజ్ ఈక్వల్డ్ ఏమిటి? రక్షకుడు అని రాసేది అక్కడ బైబిల్లో రాశారు. అవును కదా. కాబట్టి రెండు అర్థాలు. యేసు అంటే రక్షకుడు. ఆమేన్. హల్లెలూయా. ఇక ఒకటి రెండో పార్ట్ చూస్తాం. రెండో పార్ట్ క్రీస్తు. క్రీస్తు మత్తయి 16 6వ వచనం. 16వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి మత్తయి 16:6 అదే చదువుతున్నాం బ్రదర్. 16. ఓకే. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈయన అభిషిక్తుడు. చూడండి 16 అభిషక్తుడు అని అర్థం. ఏమనుంది? అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అని అర్థం. అభిషిక్తుడు శక్తి, పరిశుద్ధాత్మ ప్లస్ శక్తి. కాబట్టి అనందమ్మ అదేముంది? అభిషక్తుడు అని అర్థము. అదే ఉంది. అభిషిక్తుడు. కాబట్టి క్రీస్తు ఈజ్ ఈక్వల్డ్ అభిషిక్తుడు. ఆమేన్. అన్నాడు యేసు ఈజ్ ఈక్వల్డ్ రక్షకుడు.
మరి క్రీస్ ఈజ్ ఈక్వల్ అభిషేక్తుడు. అభిషిక్తుడు. ఇప్పుడు అభిషిక్తుడు ఎలా అభిషిక్తము జరిగింది? అభిషక్తుడయ్యాడు. ఆ? అపోస్తులు 10:38 దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదయే. అభిషేకించను ఏమిటి? పరిశుద్ధాత్మతోను శక్తితోను ఆత్మ, శక్తి. శక్తి. కాబట్టి ఒకటి అభిషేకము ఎలా జరిగింది అంటే పరిశుద్ధాత్మతో శక్తి, ఆత్మతోను శక్తితో. శక్తితోను కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి క్రీస్తు, తండ్రి యేసు యేసు. క్రీస్తు. యేసు క్రీస్తు అంటే రక్షకుడు ప్లస్ అభిషక్తుడు. అభిషక్తుడు పరిశుద్ధాత్మ ప్లస్ శక్తి శక్తి. శక్తి కలిగిన అభిషక్తుడు. కూడుకోవాలి. అన్ని కూడి చేస్తే మీకు యేసు క్రీస్తు ప్రభువు అంటే మీకు అర్థమవుతుంది. మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఈజీగా చూసుకోవడానికి మీకు చూడటం జరుగుతుంది. మనం ఏమన్నా కలిపేనా? లేదు. వాక్యమేనా కలిపేనా? కలపలేదు. యాజిగా వాక్యము ఉన్నట్టుగా మీకు చెప్పటం జరిగింది. ఆమేన్. అక్కడ రక్షకుడు, ఇక్కడేమో అభిషేకుడు అనగా పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు ఎవరు? మొట్టమొదట యేసు, క్రీస్తు. ప్రభువు. ప్రభు. అంత కలిపి మనం చదవాలి. యేసు క్రీస్తు ప్రభువు అని రాయాలనిసిన అవసరం మనకి ఉంది. కాబట్టి ప్రభు ఇజ్ ఈక్వల్స్ అపోస్తుల కార్యము 10:36 యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. ఏమో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు అనే విషయం మనం గ్రహించాలి. యేసు క్రీస్తు ప్రభువు. అంటే యేసు ప్లస్ క్రీస్తు ప్లస్ ప్రభువు. యేసు క్రీస్తు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు మీకు అర్థమైందా? ఇంకా ఎప్పుడు యేసునామాను ప్రార్థిస్తున్నాను, క్రీస్తు నామ ప్రార్థన చేస్తున్నాను అని చెప్పే అవసరం లేకుండా ఏమని చెప్పాలి? ప్రార్థన చేస్తారు. మరి గంట సేపు ప్రార్థన చేస్తారు, 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, గంటల తరబడి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఏమంటారు? ఇక మీరు ఏనేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామమున, యేసుక్రీస్తు ప్రభువా నాయనా నీకు స్తోత్రం. అంటే ఎంత బాగుంటది? మీరు సంపూర్ణమయంగా ఆయనను మీరు పోలుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక ఈ యేసు క్రీస్తు ప్రభు అన్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇక ఇప్పుడు రక్షకుడు మొట్టమొదటి భాగాన్ని రోమా 10:17
అమ్మా, 10. వినపట్లేదా? వినపడింది బ్రదర్, వినపడింది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము కలిగింది. ఆమేన్. ఆమేన్. వినుట క్రీస్తుని గురించి వినుట క్రీస్తు రక్షణ కలుగును. ఆమేన్. ఆమేన్. నీవు వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. కలుగుతుంది. నీకు నిన్న చెప్పుకున్నాం మనం ఆ వాక్యం గురించి. అవును. కాబట్టి మనం విశ్వాసము ద్వారా రక్షించబడ్డాం. యేసుక్రీస్తు రక్షణ పొందు విశ్వాసము ద్వారా రక్షణ పొందు 2:8 వచ్చిన చదవండి. ఆ? ఎఫెసీ 2:8 2:8. 2:8 మీరు విశ్వసించిన వారై కృప చేత రక్షించబడి ఉన్నారు. విశ్వసించిన వారు కృప చేత రక్షించబడండి. రక్షణ పొందుతున్నారు. హల్లెలూయా. మీరు మొట్టమొదట ఏం చేశారు? విన్నారు, విన్నాము, విశ్వసించాము, తర్వాత విశ్వసించాము, తర్వాత రక్షణ రక్షణ పొందాము. అదేంటి రక్షణ. ఆమేన్. కాబట్టి ఇక్కడ వినండి, జాగ్రత్తగా పరిశీలించాలి. రక్షకుడు అని చదువుతున్నాము మనం. యేసు క్రీస్తు ప్రభు అనే యేసు అనేది పదానికి అర్థం శిశువునప్పుడు ఆయన దగ్గర వాక్యము వింటున్నాం, రెండోది విశ్వసిస్తున్నాం, రక్షించబడి విశ్వాసము రక్షణ. యేసు క్రింద మనము తెలుసుకున్నాము. ఆమేన్. హల్లెలూయా. వాక్యము విశ్వాసము రక్షణ. విశ్వసించి రక్షించబడ్డాం. ఈ 3 రక్షణ విషయము మనము వింటున్నాం. తర్వాత అభిషిక్తుడు అంటే క్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి కదా. తీతు 3:5 వచనము చదవండి. రాసిన పత్రిక 3వ అధ్యాయం 5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయుట ద్వారా నూతన స్వభావము కలుగ చేయుట రక్షణ. ఆమేన్. నూతన స్వభావము కలగచేయుట ద్వారా వలన ఏం చేశాడు? రక్షణ పొందుతున్నా. కలుగ చేశాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. ఆమేన్. క్రీస్తులో పరిశుద్ధాత్మ శక్తి అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ నూతన స్వభావం మనకు కలుగజేస్తున్నాడు, రక్షణ మనకి కలుగజేస్తున్నాడు. ఇందాక వాక్యము విశ్వాసము చాలా 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 ఇంపార్టెంట్. మీరు గ్రహించాలి. బైబిల్ మొత్తం చదవచ్చు. మీరు చదువుగా ఇష్టం వచ్చి మాట్లాడకుండా బైబిల్ మాత్రం ఒకటి చదువుతా, ఓ యేసు అంటే ఇలా ఉంది, క్రీస్తు అని ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాడు, ప్రభు అని పదం ఎందుకు చూశాడు అని నువ్వు తెలుసుకోవచ్చు. ఆయన మీరు చదువుతా ఉన్నారు, బైబిల్ చదువుతున్నారు, పోతున్నారు, చిన్న చిన్నగా చెప్తున్నారు. అది కాదు. బైబిల్లో కొన్ని చోట్ల యేసు అని రాశాడు, కొన్ని చోట్ల క్రీస్తు ఇలాగూ చేశాడు, అయ్యా ప్రభు ఇలాగూ చేశాడు అని
రాయబడింది. బైబిల్లో రాయలా? అవునవును. అనేక చోట్ల మీరు ఈ రోజు నుంచి జాగ్రత్తగా చదవండి, ఆయుధంగా చదవండి. ఇంతకుముందు మామూలుగా చదువుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు? చదువు. సమానంగా ఆయన ఎలా రాయించాడు పరిశుద్ధాత్మ అనేటువంటి విషయాలు మనము జాగ్రత్తగా చదువుతా ఉంటే కొత్త కొత్త విషయాలన్నీ తెలుస్తాయి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రక్షకుడు యేసు అని రాసిన దగ్గర ఈ అన్ని జాగ్రత్తగా పెట్టుకుని రక్షకుడు క్రీస్తు రక్షకుడు క్రీస్తు అని రాసాడు, ఇలా రాసిందే. శక్తుడు. క్రీస్తు అని ఇలా రాసిందే. ప్రభువు అని రాసింది. ఇక్కడ ఏమి రాశాడు, ఏమి చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు అని మొత్తం కలిపి చెప్పాడే. మొత్తం కలిపి చెప్పుతున్నాడు. ఆన్సర్ మనకి తెలియజేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి? రక్షణ నూతన స్వభావము పొందాలి. ఆమేన్, హల్లెలూయా. అట్లానే రక్షణ దేవుని శక్తి, దేవుని యొక్క శక్తి, రక్షణ కలుగునే దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి ఇక టైం అయిపోయింది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తమైనప్పుడు నేను చెప్తాను, ఇది మీరు జాగ్రత్తగా గ్రహించుకోండి. హల్లెలూయా. వింటున్నారా? నేను చెప్పిన అర్థమయ్యేటట్టుగా చెప్పటానికి ప్రయత్నం చేశాను. మీ ఇష్టం, వాక్యము ఇది. మీ ఇష్టం వచ్చిన పోతానంటే పోండి, మీ ఇష్టం. కానీ మీరు వాక్యము ఎలా చదివే విధానం ఇది. ప్రభువు అని మీరు పలకాలి. ప్రభువు అని చెప్పాలి. ప్రభు అని పలకపోతే కలిగిన నష్టం ఏంటో తర్వాత నేను చెప్తాను. కేవలం యేసు అని చెప్పినంత మాత్ర, క్రీస్తు అని చెప్పినంత మాత్ర ప్రభు అని లేకపోవటం వల్ల జరిగినటువంటి విషయాలు మీరు తెలుసుకొని జాగ్రత్త పడగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. 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 కష్టమా? ఇబ్బంది? హల్లెలూయా. కష్టం కాకుండా హల్లెలూయా. ప్లీజ్ చెప్పండి. లేదు కష్టం లేదేమి. కష్టం లేదు కదా? లేదు లేదు. కానీ మీరు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు అని నేర్చుకోండి. మంచిది, మీకు మంచిది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. తెలిపినాను నీ గురించిన నిగూఢమైన రహస్యము ప్రభువా నీవే తెలియజేశావు. ఇతరులకు తెలియాలి మా ప్రభువా. నాయన ఇక చాలా దగ్గరగా వచ్చింది కాలం కనుక వాళ్ళందరూ తెలుసుకొని యేసు క్రీస్తు ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యము మాకు ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పల్లవి పాడండి అమ్మా.